12వ పీఆర్సీ కమిషన్ను నియమించి 30% మధ్యంతర భృతి ప్రకటించాలని ఫిఫ్టో సంచలన నిర్ణయం ప్రకటించింది. 10 మూల్యాంకన కేంద్రాల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరాశన ధర్నా. ఇక విషయంలోకి వెళితే ప్రకాశం జిల్లా ఫిఫ్టో చైర్మన్ ఎర్రయ్య అధ్యక్షతన డిఆర్ఎం ఉన్నత పాఠశాల స్పాట్ కేంద్రాల వద్ద నిరాశన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకురాలు మంజుల గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలని, ఇప్పటికే ఆలస్యమైన దరిమేల 30% మధ్యంతర భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు ఫిఫ్టో ఆధ్వర్యంలో 10వ తరగతి మూల్యాంకన కేంద్రాల వద్ద తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరాశన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నాటి ఎన్నికల సందర్భంలో ఉద్యోగులకు ప్రకటించిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయక కాలయాపన చేస్తుందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి పీఆర్సీ ఇస్తామని, ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కరువు భత్యం ప్రకటిస్తామని, దీర్ఘకాలిక బకాయిలను చెల్లిస్తామని, సిపిఎస్ జిపిఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని, పెండింగ్ డిఏలను ప్రకటిస్తామని, మేమో 57 రాష్ట్రంలో అమలు చేస్తామని, కారుణ్య నియామకాలు కాలయాపన లేకుండా వెంటనే చేపడతామని ఉద్యోగ ఉపాధ్యాయులకు హామీలు ఇచ్చి నేడు అమలు మరిచారని విమర్శించారు. 12వ పీఆర్సీ ఇప్పటికే 3 సంవత్సరాలు ఆలస్యమైందని, కనీసం పీఆర్సీ కమిషన్ కూడా ప్రభుత్వం నియమించలేని స్థితిలో ఉండటం ఏంటని ప్రశ్నించారు. ప్రతి పీఆర్సీ కాలయాపనతో ఉద్యోగి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాడని, పీఆర్సీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో 30% మధ్యంతర భృతి తక్షణం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 30,000 కోట్ల దీర్ఘకాలిక బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని, వాటి చెల్లింపులకు రోడ్ మ్యాప్ ప్రకటించి విడతల వారీగా ఉద్యోగి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సిపిఎస్ జిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, మేమో 57 అమలు చేసి 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ కిందకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే ఉమ్మడి సర్వీసుల సమస్యను పరిష్కరించి కారుణ్య నియామకాలను కాలయాపన లేకుండా తక్షణం నియామకాలను చేపట్టి వారి కుటుంబాలకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ సమస్యను పరిష్కరించి అర్బన్ ఎంఈఓ పోస్టులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇక పాఠశాలలో బోధనేతర కార్యక్రమాలను రద్దు చేసి ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలని, ప్రతి ఉన్నత పాఠశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్ను, కంప్యూటర్ ఆపరేటర్లను నియమించాలని డిమాండ్ చేశారు. అలాగే కేజీబీవీ మోడల్ స్కూల్, గురుకులాలు, ఎయిడెడ్ యజమానుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి మంచిది కాదని, తక్షణం ఉద్యోగ సంఘాలను సమావేశపరిచి ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 25, 26, 27 తేదీలో విజయవాడలో జరిగి రీలే నిరాహార దీక్షలకు భారీ ఎత్తున పాల్గొనాలని ఈ కార్యక్రమంలో జిల్లా ఫిఫ్టో సెక్రటరీ జనరల్ రఫీ, ఫిఫ్టో నాయకులు అబ్దుల్, దేవ సహాయం, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, శేషారావు, సంజీవ్ కుమార్, శివశంకర్, శ్రీనివాసులు, సీనియర్ నాయకులు రఘుబాబు, సుబ్బారావు, శ్రీనివాసులు, అశోక్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.